హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాను పుని వ్లాగ్స్. అందరూ బాగున్నారా? ఈరోజు మీకు చూపించబోయే రెసిపీస్ ఏంటంటే చికెన్ ఫ్రై, వెజిటేబుల్ రైస్, బెండకాయ పులుసు అనమాట. నా గొంతు అలాగ ఉందని భయపడకండి, కొంచెం జలుబు చేసింది. ఫస్ట్ మేము కేజీన్నర చికెన్ తెచ్చుకున్నాము. శుభ్రం కడిగి పొయ్యి మీద పెట్టాను. ఏమి లేదు ఫ్రెండ్స్, ఇవాళ సింపుల్గా చేస్తున్నాను. ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని అది పొయ్యి మీద పెట్టుకోవాలి. అది ఉడుకుతుండగా ఉడుకుతుంది కదా, అది ఆ మూత పెట్టకండి. మూత పెడితే ఇది బ్రాయిలర్ చికెన్ కదా, మెత్తగా అయిపోద్ది అనమాట. మూత పెట్టవసరలా, ఆ నీళ్ళలోనే అదే ఉడికిపోద్ది అనమాట. నీళ్ళు ఊరుతాయి కదా ఉప్పు వేస్తే, మనం దాంట్లోనే ఉడికిపోద్ది అనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. మేము ఎంత కష్టపడి పెడుతున్నాం ఫ్రెండ్స్. మీకు ఇంకా ముందల మంచి వీడియోస్తో వస్తాం. మేము మీ ముందరకు తీసుకొస్తాను మంచి వీడియోలే. మా ఛానల్ మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ వేసాను, అల్లం పేస్ట్ కూడా వేసాను. అల్లం పేస్ట్ కూడా వేసి బాగా తిప్పాలన్నమాట, లేదంటే అడుగును మాడిపోతూ ఉంటుంది అన్నమాట. చూసారా, ముక్క కూడా చిదురు అవ్వదు. మనం మూత పెడితే ముక్క అంతా చిదురైపోద్ది ఫ్రెండ్స్. ఆయిల్ వేసి అల్లం పేస్ట్ అది వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ధనియా జీరా పౌడరు, గరం మసాలా వేస్తున్నాను. నేను కొబ్బరి పౌడరు అన్నింటిలోకి వేస్తాను ఫ్రెండ్స్. నేను మీకు నచ్చితే వేసుకొని టేస్ట్ బాగుంటుంది అన్నమాట, ఏ కర్రీలకైనా సరే. నేను ఇంట్లో ఎండు కొబ్బరి తెచ్చుకొని పౌడర్ చేసుకొని పెట్టుకుంటా. కారం వేసాను. ఇప్పుడు అదిగో పుదీనా, కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసాను. మొత్తం తిప్పుకుంటున్నాను. ఏం లేదు ఫ్రెండ్స్, ఇది సింపుల్గా అయిపోద్ది అనమాట. మనకి ఏం అవసరం లేదు. ఇంట్లో అల్లం పేస్ట్ అది పెట్టుకుంటే కనుక చికెన్ చక్కగా వేపేసుకొని ఆయిల్ అది వేసుకొని ఉప్పు పసుపు కారం గరం మసాలా ధనియా జీరా పౌడరు అన్నీ ఇంట్లో చేసి పెట్టుకుంటాం కాబట్టి అప్పటికప్పుడే అయిపోద్ది. ఇప్పుడు కొబ్బరి పౌడర్ వేస్తున్నాను, ఎండు కొబ్బరి పౌడర్. చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఏ కర్రీలైనా నేను వేస్తాను అన్నమాట. ఎక్కువ 2-3 స్పూన్లు వేసుకుంటే చక్కగా బాగుంటుంది, కమ్మగా కూడా ఉంటుంది. అయిపోయింది ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై. ఈరోజు ఏంటంటే కొంచెం మా ఇంట్లో కొద్దిగా జలుబై చేసి కొంచెం ఉంది కాబట్టి చికెన్ కొంచెం తినకూడదని బెండకాయ పులుసు కూడా చేస్తున్నాను. వెజిటేబుల్ రైస్ కూడా చేశాను అనమాట. ఆ వీడియో చేయలేదు నేను. వెజిటేబుల్ రైస్ చేశాను, చికెన్ ఫ్రై. తిన్న వాళ్ళ కోసం బెండకాయలు ఉన్నాయి, బెండకాయ పులుసు చేస్తున్నాను అనమాట. ఇప్పుడు వెజిటేబుల్ రైస్ కూడా బాగా వచ్చింది ఫ్రెండ్స్. చక్కగా క్యారెట్ బంగాళదుంప అవన్నీ ఉన్నాయి. బాస్మతి రైస్ వేసి చేశాను అన్నమాట. అది వీడియో చేయలేదు ఉదయం నేను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చేసుకొని చూడండి ఒకసారి. చికెన్ ఫ్రై కూడా సింపుల్గా అయిపోద్ది అనమాట. మనం అన్నీ ధనియా జీరా పౌడర్ ఇవన్నీ మనం పెట్టుకున్నాం అనుకోండి పక్కన, అయిపోద్ది. అల్లం పేస్ట్ అవన్నీ మాకు ఇంట్లో వేసుకొనే ఉంచుకుంటాను నేను. అప్పుడు చేసేటప్పుడు కూడా అంత శ్రమ అనిపించదు మనకు. అవన్నీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చికెన్ కూడా. ఇప్పుడు బెండకాయ పులుసు కూడా చేసుకుందాము. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో తాలింపులు, జీలకర్ర, వేసుకోండి. చిన్నుల్లిపాయ వేసుకొని బాగా ఆగనివ్వాలి.
ఉల్లిపాయలు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బెండకాయ పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు చేసుకోండి. నేను చేసిన రీతిలో కూడా మీరు చేసుకోండి, చూడండి ఒకసారి ట్రై చేసి. చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేయాలి. పచ్చిమిర్చి కూడా వేసుకొని చక్కగా ఆయిల్లో వేయించుకోండి. తర్వాత బెండకాయ ముక్కలు కూడా కోసి పెట్టుకున్నాను, అవి కూడా దాంట్లో వేసుకొని చక్కగా వేయించుకోండి. ఫస్ట్ ఆయిల్లో వేయించుకోండి. జిగురు అది కూడా ఉండదు ఫ్రెండ్స్. అసలు మనం కోసాక పక్కన పెట్టుకుంటే ముక్కలు కొంచెం సేపు ఆరబెడితే ఆ జిగురు అనేది రాదు. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకొని కొంచెం ఆయిల్లో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి, మగ్గబెట్టి. అదిగో అలాగా. నేను ఆయిల్ ఎక్కువే వేస్తాను ఫ్రెండ్స్ అన్ని కూరల్లో. కొంతమంది తక్కువ అంటారు, కానీ నాకు ఎక్కువ వేస్తేనే మాకు ఇష్టం కూరలు. నేను అలాగే చేస్తా, మరీ ఎక్కువ వేయను, అలా చేస్తాను అనమాట. టమాటా వేసాను, అవి కూడా చక్కగా వేయించుకోవాలి. అన్నీ నేను ఎక్కువ శాతం ఆయిల్లోనే వేస్తాను అనమాట. బాగా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చింతపండు కూడా పక్కన పెట్టుకోవాలి. కొంచెం చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, అది బాగా వేగాక దాంట్లో ఇంకా కొంచెం ఇప్పుడు కొద్ది పసుపు, కారం, వేసి బాగా కలపాలి. కలిపి అప్పుడు ఆ చింతపండు రసాన్ని పోసుకోవాలి మనం. నేను కొత్తిమీర కరివేపాకు కూడా వేసాను ఫ్రెండ్స్. అది కూడా వేసాను, కొత్తిమీర కరివేపాకు కూడా. ఇప్పుడు అది తిప్పుకోవాలి. తిప్పుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టుకోవాలి. ఇక ఒక 10 నిమిషాలు కొంచెం ఉడికించాలి ఫ్రెండ్స్. అప్పుడు చక్కగా బాగుంటుంది ఫ్రెండ్స్. అన్నంలోకి చాలా కమ్మగా ఉంటుంది. మీరు చేసుకోండి, ఒకసారి చూడండి. నేను చేసిన రీతిలో మీరు చేసుకోండి, మీకు కూడా నచ్చుతుంది ఫ్రెండ్స్. మీకు మాత్రం మా వీడియోలు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక్కళ్ళు కూడా చేయట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మేము ఎంత కష్టపడుతున్నామో. మీ ముందలకి ఇంకా నేను చాలా మంచి వీడియోలు తీసుకొస్తాను. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయింది, చూసారా ఎంత చక్కగా వచ్చిందో. మనం చింతపండు పులుసు పోసాక ఒక 10 నిమిషాలు అలాగా ఉడికితే చాలు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అదిగో చూసారా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది రైస్లోకి. నేను వెజిటేబుల్ రైస్ చేశాను, చికెన్ ఫ్రై. ఇప్పుడు ఇది మేము బెండకాయ పులుసు అనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలుకి చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, థ్యాంక్ యూ.